దక్షిణ అండమాన్ సమీపంలో గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. 2 రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీ సహా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ముఖ్యంగా ఏపీలోని కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది. ఈ అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి 27 నాటికి తమిళనాడు లేదా ఏపీలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. తుఫాను ప్రభావంతో నవంబర్ 26 వరకు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, త్రిపురలో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇంకొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా పడే అవకాశం ఉందని అంచనా వేసింది. వాయుగుండం ప్రభావంతో గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లకూడదని సూచించింది. ఇటు తెలంగాణపై చలి పంజా విసురుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో చలి తీవ్రత భారీగా పెరిగింది. నగర శివారులో గత 2-3 రోజుల నుంచి చల్లటి గాలులు ప్రజలను వణికిస్తున్నాయి. ఈ పరిస్థితే మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.